మేము చేసే కొత్త వీడియోస్ మీ మొబైల్‌కి నోటిఫికేషన్‌గా రావాలంటే సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కనే ఉన్న గంటని కొట్టేసేయండి. ఓం నమో వెంకటేశాయ. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఈరోజు వచ్చేసి నేను మీకు తిరుమల తిరుపతి దేవస్థానం వారి 2024 టేబుల్ టాప్ క్యాలెండర్ ఓపెన్ చేసి చూపిస్తానండి. సో ఇదొచ్చేసి నేను తిరుమలలో పర్చేజ్ చేశానండి. సో తిరుమలలో నేను దర్శనానికి వెళ్ళినప్పుడు తీసుకోవడం జరిగింది. సో మీరు పర్చేజ్ చేయాలనుకుంటే ఆన్లైన్‌లో కూడా మనకి అవైలబుల్‌గా ఉంది. సో నేను దాని లింక్ వచ్చేసి మీకు డిస్క్రిప్షన్‌లో ఇస్తాను, చూడొచ్చు మీరు. సో ఇక్కడ చూసుకుంటే మనకి కవర్ ప్యాకింగ్‌లో వచ్చేసింది. పైన చూసుకున్నట్టయితే మనకి 2024 టేబుల్ టాప్ క్యాలెండర్ అని ఇవ్వడం జరిగింది. సో దీని ప్రైస్ వచ్చేసి మనకి రూ. 75 ఉంటుందండి. సో మనకి ఆన్లైన్‌లో పర్చేస్ చేస్తే మాత్రం వాళ్ళు పోస్టల్ ఛార్జెస్ చేసే అవకాశం ఉందండి. సో మనకి టేబుల్ టాప్ క్యాలెండర్‌లో మనకి ముందుగా జనవరి మంత్‌లో మనకి చూసుకోవచ్చు. మనకి మలయప్ప స్వామివారు శ్రీదేవి భూదేవి సమేతంగా మనకి పోస్టర్‌ని ఇవ్వడం జరిగింది. చూసుకోవచ్చు మనకి. స్వామివారు మనకి తెలుసు. మనకి స్వామివారు చాలా అలంకార ప్రియులని మనకి నానుడి ఉంది కదా! సో, ఇక్కడ మనకి జనవరి 2024లో వచ్చే ఇంపార్టెంట్ డేస్ ఏవైతే ఉన్నాయో సో, అవి కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. చూసుకోవచ్చు మనకి ఇది వచ్చేసి 12 పేజ్ ఇలా మనకు వచ్చేస్తుందండి. జనవరి 2024 అలాగే ఫిబ్రవరి అలాగే ఎవ్రీ మంత్‌కి మనకు వచ్చేస్తుంది. సో, ఇక్కడ మనం చూసుకున్నట్టయితే కళ్యాణ వెంకటేశ్వర స్వామి మనకి శ్రీదేవి భూదేవి సమేతంగా మనకి ఇక్కడ చాలా చక్కని అలంకారంలో మనకి ఇక్కడ వీళ్ళు ఫోటోని ఇవ్వడం జరిగింది. సో చూసుకోవచ్చు. అలాగే మనకి ఇక్కడ ఇంపార్టెంట్ డేస్ ఫిబ్రవరిలో ఏ డేస్ అయితే మనకు వస్తాయో వాటిని మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది, చూసుకోవచ్చు మనం. సో మనకి టేబుల్ టాప్ క్యాలెండర్తో పాటు అలాగే వాల్ క్యాలెండర్ అలాగే ఇంకొకటి మనకి అన్ని తిథులతో పాటు వచ్చే క్యాలెండర్ కూడా వీళ్ళు రిలీజ్ చేయడం జరిగింది. సో ఇక్కడ చూసుకోవచ్చు మనకి సోమాస్కంద మూర్తి స్వామివారు కపిల తీర్థంలో ఉంటారు. సో మనకి కపిల తీర్థం తిరుమల తిరుపతి వెళ్ళిన వాళ్ళకి చాలా బాగా తెలుస్తుంది. సో ఎందుకంటే మనకి మార్చిలో మనకి శివరాత్రి కూడా వస్తుంది కాబట్టి మనకి ఇక్కడ సోమాస్కంద మూర్తిని మనకి ఇవ్వడం జరిగింది అమ్మవారి సమేతంగా. సో మనకి ఇంపార్టెంట్ డేస్ కూడా అక్కడనే పక్కనకి ఇవ్వడం జరిగింది. అలాగే చూసుకున్నట్టయితే మనకి కోదండ రామస్వామి వారు మనకి ఇవ్వడం జరిగింది. అలాగే పక్కన ఇంపార్టెంట్ డేస్ కూడా ఇచ్చారు మనకి. సో కోదండ రామస్వామి మనకి సీతా సమేత లక్ష్మణ సమేత కూడా మనకి ఇక్కడ స్వామివారు చక్కని అలంకార రూపంలో వీళ్ళు ఫోటోని ఇవ్వడం జరిగింది. సో తిరుమల తిరుపతి దేవస్థానం వారు చాలా బాగా వీళ్ళు ప్రింట్ చేస్తారండి మనకి స్వామివారి అలంకారాలను మనకి ఇక్కడ ఇవ్వడం అనేది మనం ఎలాగో వెళ్ళి చూడలేం. సో మనకి ఇలా ఫోటో రూపంలో మనం దర్శనం చేసుకోవడం అది మన భాగ్యం అని చెప్పుకోవచ్చు. సో ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి మలయప్ప స్వామివారు మే మంత్కి ఇవ్వడం జరిగింది 2024లో. సో ఇక్కడ ఈ చిన్నవి ఏవైతే స్వామివారి రూపాలు ఉన్నాయో అవే మనకి వాల్ క్యాలెండర్లో పెద్దగా వస్తాయండి. అది చాలా బాగుంటుంది ఇంకా. సో నెక్స్ట్ వీడియోలో మీకు చూపిస్తాను. సో ఇక్కడ మనం చూసుకున్నట్టే గోవిందరాజ స్వామివారు మనకి శ్రీదేవి భూదేవి సమేతంగా తిరుపతి నుంచి అక్కడ అలంకారం చేసినప్పుడు స్వామివారి ఉంటాయి కదా పుష్కరాలు కానీ అవి కానీ వచ్చినప్పుడు మనకి అలంకారం చేస్తారు. సో అది మనకి జూన్లో ఇవ్వడం జరిగింది. సో అలంకారాలు అయితే చెప్పలేము, అసలు చాలా బాగుంటాయి. సో ఇక్కడ చూసుకున్నట్టయితే మలయప్ప స్వామివారు మళ్ళీ తిరుమలలో మనకి తులసిమాలతోని మనకి ఇక్కడ స్వామివారికి చేసిన ఫోటో మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది జూలై మంత్ ఇక్కడ. సో ఇంపార్టెంట్ డేస్ కూడా మనకి పక్కన చూసుకోవచ్చు. సో ఇలా మనకి స్వామివారిని చూస్తుంటే అసలు ఆ ముగ్ధ మనోహరమైన రూపం మనని నిండుగా అసలు మనం మర్చిపోలేకుండా చేస్తుంది. సో ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి శ్రీ వేణుగోపాల స్వామివారు ఇవ్వడం జరిగింది మనకి ఆగస్టు మంత్లో. సో స్వామివారి అలంకారం కూడా మనకి చూసుకోవచ్చు, చాలా అంటే చాలా బాగుంటుంది. మనకి అన్ని రూపాలు మనకి స్వామివారు విగ్రహాలతోని మనకి అలంకారాన్ని మనకి వీళ్ళు ఇవ్వడం అనేది నిజంగా మన అదృష్టం అని చెప్పుకోవచ్చు. సో ఇక్కడ మళ్ళీ అలాగే మనకి వేణుగోపాల స్వామి రూపంలో మనకి మలయప్ప స్వామి వారు శ్రీదేవి భూదేవి సమేతంగా మనకి సెప్టెంబర్ మంత్లో కూడా మనకి ఇవ్వడం జరిగింది. ఎంత చక్కని అసలు అలంకారం అంటే అసలు మామూలుగా ఉండదు, చాలా బాగుంటుంది. ప్రీవియస్ 2023 కూడా నేను టేబుల్ టాప్ అన్బాక్స్ అంటే ఇలాగే చేసి చూపించాను. ఒకవేళ మీరు కావాలంటే అది కూడా మీరు చూసుకోవచ్చు. సో మళ్ళీ మనకి మలయప్ప స్వామి వారి శ్రీదేవి భూదేవి సమేతంగా అక్టోబర్ మంత్లో కూడా మనకి ఇవ్వడం జరిగింది. అలాగే నవంబర్ మంత్ వచ్చేసరికి మనకి ఇక్కడ అమ్మవారి ఫోటో మనకి ఇవ్వడం జరిగింది. పద్మావతి అమ్మవారు తిరుచానూరు ఫోటోని మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో చూడండి మనకి అమ్మవారిని ఎంత బాగా అలంకరించారో. సో నవంబర్ అలాగే ఇంపార్టెంట్ డేస్ కూడా మనకి పక్కన ఇవ్వడం జరిగింది. సో లాస్ట్ వచ్చేసి మనకి డిసెంబర్ మంత్ అండి. డిసెంబర్ మంత్లో మనకి చూసుకోవచ్చు మలయప్ప స్వామి వారు శ్రీదేవి భూదేవి సమేతంగా తెల్లని వస్త్రాలలో అలాగే ఎరుపు దండలతో మనకి
చాలా అంటే చాలా ముగ్ధ మనోహరంగా ఉన్నారు స్వామివారు కానీ, అమ్మవారు కానీ. సో, ఇదండి టేబుల్ టాప్ క్యాలెండర్ 2024 తిరుపతి దేవస్థానం వారిదండి. సో, నెక్స్ట్ వీడియోలో మీకు నేను ఫుల్ వాల్ క్యాలెండర్ కూడా మీకు నేను ఓపెన్ చేసి చూపిస్తానండి. సో, నెక్స్ట్ వీడియోలో అయితే మనకి చూసుకోవచ్చు. సో, ఇక్కడ మన 2025కి సంబంధించి కూడా మనకి వీళ్ళు ఇవ్వడం జరిగింది. కావాలంటే మనకి ఇక్కడ ఈ క్యాలెండర్ కూడా చూసుకోవచ్చు. సో, ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేయండి. అలాగే నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంటని కొట్టేసేయండి. థ్యాంక్ యూ. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద.